గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. ఆంక్షలు గ్యారంటీ అంటూ మనకు వార్త కనిపిస్తోంది. గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు, మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు అంటూ మనం చూస్తున్నాం. కుటుంబంలో ఒకరికి గృహజ్యోతి వర్తింపు, సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే, కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్కు దూరం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు. నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లు అంటే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సబ్సిడీ గ్యాస్ కూడా సగం మందికి అంటే మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ, దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికే పథకం వర్తింపు, 3 ఏళ్ల సగటు ఆధారంగా సిలిండర్ల కేటాయింపు, బుకింగ్ సమయంలో మొత్తం బిల్లు చెల్లించాల్సిందే, ఆ తర్వాతే లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ జమ అంటూ మనం ఈ వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే చెలో మేడిగడ్డ 1న బరా సందర్శనకు బీఆర్ఎస్ బృందం, కాళేశ్వరం అన్ని నిర్మాణాల పరిశీలన అంటూ కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ప్రధానంగా మీడియాను నిపుణులను తీసుకెళతాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగడతాం, తెలంగాణ జల విజయం వెనక కాళేశ్వరమే, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెగా మార్చాం, బరాజు కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర, వెంటనే మరమ్మత్తు చేసి సాగునీళ్ళివ్వండి, రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక ఒక్క ఊరు 100 బోర్లు అంటే ఇంకో వార్త మనం గమనించవచ్చు. సాగునీటి కోసం రైతుల తిప్పలు, నెల రోజుల్లో ఏదుట్ల జల్లెడ అంటూ అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిన చెరువులు, తడారిన పొలాలు, దిక్కుతోచని స్థితిలో బోర్ల డ్రిల్లింగ్, 20 బోర్లలో చుక్క నీరు కూడా పడలేదు, ఏకంగా 5 బోర్లేసిన రైతు ప్రకాష్ శర్మ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక దాహార్తిలోనూ లాభ నష్టాలా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సర్కార్ అంటే రియల్ ఎస్టేట్ సంస్థ, ప్రజల యోగక్షేమాలను లాభ నష్టాలతో పోలుస్తారా, మిషన్ భగీరథలను లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయిన దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు అంటూ మనం ఫోటోగ్రాఫ్తో సహా మనం వార్త చూస్తున్నాం. పాలేరు కాలువపై రాత్రి చలమంట వేసుకుని రైతులు కాపలాగాస్తున్న ఫోటోగ్రాఫ్ అది. పాలేరు రిజర్వాయర్ దగ్గర రాస్తారకు 1-2 తడులకైనా ఇవ్వాలని డిమాండ్, అనధికారికంగా గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, పోలీసులు ఇరిగేషన్ అధికారుల జోక్యం అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి బంగారం ఏది అంటూ రేవంత్ సర్కార్ పై ఎమ్మెల్యే పోచారం ఫైర్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. తులం బంగారం ఇస్తామన్నారు కానీ ఎక్కడ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న సందర్భం ఇది. ఇక కర్ణాటకతో చర్చించి కృష్ణా జలాలు తేవాలి అంటూ మనం మరో వార్త చూస్తున్నాం. 15 టీఎంసీల నీళ్లు తెచ్చి పంటలను కాపాడాలి అంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ 17 వరకే కాంగ్రెస్కు డెడ్ లైన్ అంటూ మనం ఇంకో వార్త గమనించవచ్చు. 420 హామీలపై వెంటాడి వేటాడుతాం, హామీలు నెరవేర్చకపోతే బొందబెట్టాల్సిందే అంటూ అంబర్పేట ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సాంచా సంక్షోభం అంటూ ఇంకొక వార్త గమనించవచ్చు. వస్త్ర ఆర్డర్లు ఇవ్వని కొత్త సర్కారు, ఉపాధి లేక రోడ్డున పడ్డ నేతన్నలు, నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధర్నా అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ప్రభుత్వ వేదికపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంటూ ఇంకొక మనం ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. నెక్స్ట్ సగం మందికే సబ్సిడీ గ్యాస్ అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ, దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి అంటూ ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సర్కార్ డబ్బు, కాంగ్రెస్ డప్పు అంటూ ఇంకొక హెడ్లైన్ మనం గమనిస్తున్నాం. ఖర్చు ప్రభుత్వానిది, సభ కాంగ్రెస్ది, చేవళ్లలో 2 గ్యారంటీ స్కీమ్ల ప్రారంభానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు, సోమవారం అర్ధరాత్రి వరకు శ్రమించిన అధికార యంత్రాంగం, చేవళ్ల సభకు లక్షల సొమ్మును కుమ్మరించిన సర్కార్, ఎమ్మెల్సీ కోర్టుతో రాత్రికి రాత్రే జనజాతర సభగా నిర్వహణ, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజల మండిపాటు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ బీజేపీ తన్నులాట అంటూ ఇంకొక వార్త మనం చూస్తున్నాం. బండిని అడ్డుకునేందుకు యత్నం, ప్రజాహిత యాత్రలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, రంగంలోకి దిగిన పోలీసులు అంటూ రాములపల్లిలో పరస్పరం దాడి చేసుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు, అడ్డుకుంటున్న పోలీసులకు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్. ఇంకా నెక్స్ట్ కరీంనగర్ చిగుర్మామిడి మండలం బొమ్మనపల్లిలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అంటూ ఇంకొక వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ పతనం మంచున హిమాచల్ సర్కార్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కూలిపోయే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, అవిశ్వాసం పెట్టే యోచనలో బీజేపీ, రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్ష ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో సంకేతం అంటూ చూస్తున్నాం. ఇక నెక్స్ట్
కాంగ్రెస్ పన్నుపోటు, బెంగళూరు ప్రజలపై కాంగ్రెస్ పన్నుపోటు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఆస్తి పన్ను భారీగా పెంచనున్న సిద్ధరామయ్య సర్కార్, రెంటల్ ప్రాపర్టీలపై రెట్టింపు ట్యాక్స్, ఆకాశాన్ని తాకనున్న ఇంటి కిరాయిలు అంటూ మనం వార్త గమనించవచ్చు. ఇక గగనయాన్ వ్యోమగాములు వీరే అంటూ ఒక ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ కోసం 4 వ్యోమగాములు ఎంపికయ్యారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా వచ్చే ఏడాది స్వదేశీ వ్యోమ నౌకలో రోదసీలోకి వెళ్లబోతున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంపికైన వ్యోమ సిబ్బంది వివరాలను ప్రధాని మోదీ ప్రకటించిన దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే క్రాస్ ఓటింగ్ మార్స్ ఆర్ఎస్ పోల్స్ ఇన్ 3 స్టేట్స్ అంటూ వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ విల్ ఇంప్లిమెంట్ ఆల్ ప్రామిసెస్ సేస్ రేవంత్ అంటూ ఇంకో వార్త కూడా గమనించవచ్చు. ఇక